ఆయన కలంపట్టి కవిత్వం అల్లిన, గళం ఎత్తి పద్యం పాడిన పామర పండితులెవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. తెలుగు పద్యానికి ఆయన నిత్య పట్టాభిషేకం చేశాడు. అపరిమిత సంగీత జ్ఞానంతో తన ఉపన్యాసాలలో స్వరరాగ గంగాస్రవంతులు కురిపించాడు. ప్రబంధ పద్యాల్ని తన స్వరశంఖంలో పోసి తీర్థాయమానంగా వెలిగించాడు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శిష్య చూడామణిగా, లలిత సుందర పదప్రయోగ కవివతంసుడిగా, భావరాగ తాళ సమన్విత వాగ్వైభవ సంగీతోపన్యాసకునిగా పేరుగాంచిన ఆ తెలుగు వైతాళికుడు రమ్యాక్షరాల రాజన్న కవి. రాయలసీమ గడ్డపై ప్రొద్దుటూరులో పుట్టి ప్రొద్దుటూరు రాజన్న కవిగా సాహితీప్రియుల హృదయసీమల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సగబాల రాజన్న 1931 సంవత్సరం జూలై 1వ తేదీన సత్సంప్రదాయ సంపన్నమైన సగబాల వంశాంకురంగా సుకుమార హృదయ సదాచార పూర్ణ దంపతులు శ్రీ చిన్నజమాలప్ప సాలమాంబలకు పుణ్యఫలంగా జన్మించాడు. ప్రొద్దుటూరు పాఠశాలలోనూ కడప కళాశాలలోనూ చదువుకునే రోజుల్లోనే పద్యాల పాటల పోటీల్లో పాల్గొని బహుమతులెన్నో దక్కించుకున్నాడు రాజన్న కవి. జంత్రవాద్య విశారదుడైన పెద్దతండ్రి శ్రీ పెద్దజమాలప్ప గారి దగ్గర సంగీతాన్ని, సరస్వతీపుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల గారి వద్ద సాహిత్యాన్ని అభ్యసించి గురువులకు తగ్గ శిష్యుడిగా సంగీత సాహిత్యాలలో సరిలేని ప్రావీణ్యాన్ని సంపాదించుకున్న రాజన్న కవి నట గాయక వైతాళికుడిగా, రమ్య కవితామూర్ధన్యుడిగా, సంగీతోపన్యాసకునిగా, సాహితీవేత్తగా, బహుముఖీయమైన ప్రజ్ఞాప్రభాసిగా ఎదిగాడు. ఆజీవన సహచరిగా సరస్వతీ పాణిగ్రహణం చేసి శ్రీమతి సంపూర్ణ సహకారంతో వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ రాణించిన ధన్యజీవి రాజన్న. సంగీత పరిమళ పారిజాతాలైన ప్రబంధ పద్య సుమగంధాల్ని సరస్వతికి సుస్వర పాద్యాలుగా సమర్పించిన సంగీత ద్రష్ట, సాహిత్య రసస్రష్ట రాజన్న కవి. సంగీతం లేని సాహిత్యం రక్తి కట్టడం దుస్సాధ్యం, సాహిత్యం లేని సంగీతం రాణించడం దుర్లభం అన్న వాస్తవాన్ని పరిపూర్ణంగా ఆకళింపు చేసుకుని అన్యోన్యాశ్రయాలైన సంగీత సాహిత్యాలకు సమంగా పట్టం కట్టి సంస్కృతాంధ్ర సాహిత్యానికి స్వరరాగ సుధారసాన్ని జోడించి తెలుగు పద్యాన్ని పల్లకిలో మోసి ఊరేగించిన సాహితీప్రియం భావుకుడు రాజన్న కవి. పద్యాన్ని హృదయంగా ఆలపించడం రాజన్న కవికి గొంతుతో పెట్టిన విద్య. రాజన్న కవి స్వరయుక్తంగా పద్యాన్ని ఆలపిస్తుంటే సంగీత జ్ఞానం ఉన్నా లేకున్నా మనస్సులు పరవశించి శిరస్సులు ఊపాల్సిందే. 1960వ దశకంలో గుంటూరులో జరిగిన అఖిలాంధ్ర నాటక పోటీల్లో ప్రేక్షక హృదయాలను రసపరవసత్వంతో వలలాడించి ఉత్తమ నటుడిగా నిలిచి గెలిచి వెండి జ్ఞాపిక, వెండి గోపురాలు అందుకున్న చతుర వచోనిధి రాజన్న కవి. శౌనకాది మనర్సు సూతమహిషుని అడిగారట, శాంతి సౌఖ్యం ఎట్లా లభిస్తుంది మానవునికి? ఈ శాంతి సౌఖ్యం తీసుకున్నారు త్యాగరాజు గారు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయనా, దారసూతులు ధనధాన్యములుండిన, దారసూతులు ధనధాన్యములుండిన, సార్యకు జపతప సంపదలుండిన, శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయనా. ఈ పాట నేను పాడుతున్నప్పుడు పోతన్ని ఎంత బాగా భావించి 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 వర్జితుడయ్యాయని ఈ పాటలు రాశాడా అనిపిస్తుంది నాకు. పోతన భాగవత నిరంతరం పారాయణం చేస్తుండేవాడు త్యాగరాజు గారు. అందుకే ఆయన అనుప్రాసులు అవన్నీ కూడా ఆయన మనసులో బాగా పట్టాయి. రసిక రంజనీ సభ, కళాసాగర్, మెదరాసు జయదేవ భక్త సంఘం, బెంగుళూరు మేలు కలయిక, భువనేశ్వర్ రాజభవన్, హైదరాబాద్ రవీంద్ర భారతి, త్యాగరాజ గానసభ ప్రాంగణాల్లో రాజన్న కవి ప్రతిభా ప్రదర్శనలు సహృదయ సంగీత సాహిత్య ప్రియుల మనోఫలకాలపై మధుర సమ్మోహన ముద్రలు వేశాయి. భావస్నిగ్ధ సౌందర్యంతో, సుమధుర పదౌచిత్యంతో, సరళ సుందరమైన సంస్కృత పదాలతో రాజన్న కవి రచించిన కవిరాజ నీరాజనం, అవతారమూర్తులు, ధర్మయుద్ధం, గౌతమ బుద్ధ, వీరబల్,
భాగవత కథాసుధ, శ్రీకృష్ణ రాయబారం, శృతులు స్మృతులు, శృంగార వరూధిని, వసుచరిత్ర, త్యాగరాజీయం కవితాకృతులు ఆయన పాండితీ ప్రకర్షకు సజీవ సాక్ష్యాలు, శాశ్వత చిరునామాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన మంటప పురస్కారాలు, మైసూరులో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సత్కారం, ఉపరాష్ట్రపతి శ్రీ హిదయతుల్లా గారిచే ఢిల్లీలో సత్కారం, పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారిచే భీమవరంలో సత్కారం, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారిచే సన్మానము, జిల్లా కలెక్టర్లతోనూ మాతృ సంస్థ రెవెన్యూ శాఖ ఉద్యోగులతోనూ స్వర్ణ కంకణ, స్వర్ణ పతక, స్వర్ణ అంగుళీక ప్రదానం, రాజన్న కవి పొందిన ప్రతిష్టాత్మక సమ్మాన సత్కారాల్లో కొన్ని మాత్రమే. ఆయన అందుకున్న కవి సుధాకర, గాన కళాధర, ఉపన్యాస రత్నాకర, నటశేఖర బిరుదులు రాజన్న కవి ప్రతిభకు మెచ్చుతునకలు. ఎట్లా వస్తున్నది అవిలా తతమత్తద్విపయానయై. రాగం, తానం, పల్లవి అని సంగీతంలో 3 ఉన్నాయి. రాగం నేను పాడుతున్నా వింటున్నారు, పల్లవి ఒక టెక్నికల్ సబ్జెక్ట్, ఇప్పుడు చెప్తే అర్థం కాదు. తానం మీరు వింటారు. సినిమాలో ఏ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, రంగారావు కోపంతో వెళ్ళినప్పుడు అని అంటుంటారు అన్నమాట. అది తానం అంటారు. ఈ పద్యం తానం వాయించినట్లుగా ఉంది అనిపించింది నాకు. తతమత్తద్విపయానయై తతమత్తద్విపయానయై కుచ నిరుంద చోళ సంయానయై. చోళ అంటే ఇప్పుడు చోళి అంటున్నాం మన వాళ్ళు. చోళ నుంచే పుట్టింది ఆ రవికపై నిండుగా అలా కప్పుకునేది. భారతీయ స్త్రీ ఎట్లా ఉండాలనో ఇదిగో మా బలిచక్రవర్తి భార్యను చూసి నేర్చుకుని అంటాడు. మా సైడ్ పోతుంటే పాపం వాళ్ళకు కొందరికి ఒంటిపైన కూడా ఉండదు, వాళ్ళకి అర్థం కాదన్నమాట ఆ స్థితి. వీళ్ళు చెప్తున్నాడు తతమత్తద్విపయానయై, అలా నడుస్తుందట. కుచ నిరుంద చోళ సంయానయై ధృతబాష్పాంబువితానయై. ధారగా వస్తున్నటువంటి కన్నీటిని అలా తుడుచుకొని. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ప్రపంచ తెలుగు మహాసభ, సచివాలయ సాంస్కృతిక సంస్థ, ఆంధ్ర, కర్ణాటక, తమిళ, ఒరిస్సా, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్ర తెలుగు సంఘాలు, అనేక విశ్వవిద్యాలయాలు రాజన్న కవిని ఘనంగా సత్కరించాయి. ఆయన ప్రతిభకు విశేష పట్టం కట్టాయి. సంపూర్ణంగా నీవే తప్ప ఇతప్పరం బెరుగా ఆవిడ బలితంపు తందోయి పైదారు కంటి నీరు వగి పైట చెరగున ఒత్తుకొనుచు అవమానమేమి రానగునోయటంచు నిట్టూర్పులు జలంగా లోన ఉస్సురనుచు ఒంటి పుట్టంబుతో నుండి కొలువునకేగ పదములాడక తొట్టు అటు వడుచు ఓలగంబున పెద్దలున్నారు ఆ పైన దేవుడున్నాడని వెరపు పోనాడుకొనుచు సభకు తనుజంచి తన్ను చూడజాలక ఒకట తలలు వంచిన పాండునందనుల గంచి వనరుచు కురువృద్ధుల వెనక నిలిచి రమకు దీటైన పాంచాల రాజతనయ. ఆశీర్వాద బలంబునిచ్చెదను శిష్యా నీకు కన్వెల్గున్గా అని సాహితీ గురువు పుట్టపర్తి నారాయణాచార్యుల వారి నుంచి ఆశీస్సులు. ప్రాచీనాంధ్ర ప్రబంధ కవుల పదగుంపన పటిమ, అర్వాచీనాంధ్ర ప్రముఖ కవుల భావావేశ గరిమ, తీవెలు సాగిన ప్రతిభా వితానం మా రాజన్న కవిత అని జ్ఞానపీఠాధిపతి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ప్రశంసలు. సాహిత్య సాగరానికే తన స్వరంతో చక్కలిగింతలు పెట్టే కవితా సుధాకరుడు రాజన్న కవి అని కళావాచస్పతి కొంగర జగ్గయ్య గారి అభినందనలు. కవనగాన కళలు కంఠమ్ములో పారు గంగ యమునలట్లు సంగమించి ప్రముఖ వక్త నేడు రాజన్న కవి గారు పలుకు బడుల ఓప గలడి సభను అని డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారి మెప్పును. నందనవనాంతంలో హరిచందన వసంతంలో సాహిత్య నవగంధం రాజన్న, సంగీత మకరందం రాజన్న, కవితా ముద్దు స్వప్న శాఖపై పలికిన తెల్లని కోకిల రాజన్న, నవతా నవస్వర్గరేఖపై నిలిచిన చల్లని కోవెల రాజన్న అని నరాల రామిరెడ్డి గారి అభినుతిని. మీదొక నవ్య దివ్య కవితానందలహరి, అది గళంతి దళంతి సవంతి దిశంతి అను శ్రీ శంకరుల శివానందలహరిని తలపించుచున్నది అని భూతపురి సుబ్రహ్మణ్య శర్మ శతావధాని గారి పొగడ్తని. నీ మనస్సు రమణీయ కవితకు ఆస్పదం
నీ కంఠం అమృత కలశం అని కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి సన్నుతిని, ప్రబంధ వాంగ్మయ భావాంబర వీధిలో విహరిస్తున్న ఒక స్వేచ్ఛా విహంగం మా రాజన్న కవి అని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి సంస్తుతిని, మీ మూర్తి మధురం, మీ రచన మధురతరం, మీ గానం మధురాతి మధురం అని పూర్వ లోకాయుక్త శ్రీ ఆవుల సాంబశివరావు గారి కొనియాటని పుష్కలంగా పొంది ఆజీవన పర్యంతము వాడవాడలా సంగీత తరంగ సాహిత్య రసధుని మ్రోగించిన ప్రజ్ఞామూర్తి దిగంత కీర్తి రాజన్న కవి పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టినా ఆ సగబాల కవితా నెలబాలుడి కీర్తిచంద్రికా స్వారస్యం సార్వజనీనమై శాశ్వతమై నిలుస్తుంది. రష్యా ప్రధాని, అమెరికా ప్రధాని, మన ఇండియా ప్రధాని ఈశ్వరుని తపస్సు చేశారు. ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం తపస్సు చేస్తే ఆయన ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాడు. ఏమండి రష్యా ప్రధాని మీకేం కావాలి అన్నాడు. నాకేం లేదండి, కావాల్సినటువంటి భూమి ఉన్నది, అనుభవించడానికి జనమే లేరు, మేము మనిషి లేకుండానే చంద్రమండలానికి వెళ్ళొస్తున్నాం, అయ్యయ్యో నా కోరిక లేదండి అన్నారు. మరి ఎందుకయ్యా నువ్వు తపస్సు చేస్తున్నావంటే, అదిగో అమెరికాను సర్వనాశం చేయి, నాకు అంతే చాలన్నాడు. అమెరికా దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు తపస్సు చేస్తున్నారన్నాడు. అయ్యో డబ్బు ఉన్నది, జనం ఉన్నది, మనిషితో మేము చంద్రమండలానికి పోయి మళ్ళీ బ్రతికి వస్తున్నాం, మాకు కావాల్సిన విజ్ఞానం ఉన్నది, అయ్యో నా కోరిక లేదు స్వామి అన్నాడు. మరి ఎందుకయ్యా నువ్వు తపస్సు చేస్తున్నావంటే, అదిగో ఆ రష్యాను నామరూపాలు లేకుండా చేయన్నాడు. ఇండియా ప్రధాని ఇప్పుడుగా చాలా రోజుల క్రితం పొరపాటు పడారు. ఏమండి ఇండియా ప్రధాని మీరెందుకు తపస్సు చేస్తున్నారన్నాడు. అంటే అయ్యో దేవతలు కర్మభూమికి దిగిన చోటు, దీనతకు జీవనాడు దిగిన చోటు, పుణ్యములు ఫలించి పుట్టినాం మేము, మా భాగవత రామాయణాన్ని ప్రపంచమంతా పంచుకుంటున్నాయి, మా విజ్ఞానం చాలా గొప్పది, వాళ్ళిద్దరికైనా కోరికలున్నాయేమో, నా కోరిక లేదు, నాకు స్వార్థం లేదు, పరహితమే అన్నారు. స్వార్థం లేదు, పరహితం అంటున్నామండి, ఏం పరహితం ఏమిటి అని అడిగారు. వాళ్ళిద్దరు కోరికలు నెరవేర్చి నాకు అంతే చాలన్నాడు. నిత్య సారస్వత సేవకుడిగా జీవితాన్ని సుసంపన్నం చేసుకుని పద్య విద్యా ప్రస్థానానికి పూనికగా నిలిచి పాత్రోచిత గాత్రపోషణతో రసభావాలంకార శోభితమైన కవితా గానంతో తెలుగు పద్య ప్రభావాన్ని పరివ్యాప్తం చేసిన రాజన్న కవి గళం 1997వ సంవత్సరం మార్చి 11వ తేదీ గుంటూరు విజ్ఞాన కేంద్రంలో కళా ప్రదర్శనా సమయంలోనే రాగం మధ్యలోనే ఆగింది. ఆ కళామ తల్లి ఒడిలోనే రాజన్న ఒరిగిన ఆ వైనం ప్రొద్దుటూరు రాజన్న కవి స్వరవరపుత్రుడన్న మాటను సార్థకం చేసింది. ఎంత మానవ రక్తము ఎరులై పారెను తనివి తీరని రాజ్యదాహమునకు, ఎందరెందరు కన్య ఇల్లాండ్రు కూలిరో ప్రియులు చచ్చిన బలిపీఠి మీద. కాపురా పెళ్ళి ఉంటుంది, కాపురానికి వెళ్ళి ఉండదు, ఈలోగా భర్త చనిపోతాడు, ఆవిడను కన్య ఇల్లాలు అంటారు. ఎందరెందరు కన్య ఇల్లాండ్రు కూలిరో ప్రియులు చచ్చిన బలిపీఠి మీద, ఎన్ని కాపురములు మన్నైపోయెనో కరకు రక్కసి ఉక్కు కాళ్ల క్రింద, శోభలెగవోయు జీవన జ్యోతులు ఎన్ని ఆరిపోయెనో ప్రళయ సంగ్రామ ధాటి, యుగ యుగోదయ మానవాభ్యుదయము ఒక్క ఆత్మతృప్తికి దెబ్బతిన్నది కదయ్యా. రాజన్న కవి 25వ వర్ధంతి నేపథ్యంలో వారి కుమార్తె శ్రీమతి శ్రీవాణి, ఆమె భర్త ప్రభాకర్లు రాజన్న కవి సారస్వత వారసత్వ మహత్వాన్ని భావితరాలకు అందించాలన్న సమున్నత ఆశయంతో హృదయం పరిచి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ దృశ్య శ్రవణ సంచిక. జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వర, నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం.